జై శ్రీరామ్. అన్ని సమస్యలకు ఒకటే పరిష్కారం. అద్భుతమైనటువంటి ప్రయోగం ఒకటి చెప్తాను ఈ వీడియోలో, శ్రద్ధగా వినండి. చాలా అనుభవంతో చెప్తున్నటువంటి విషయం. ఎందుకంటే నేను ఒక వాస్తు కన్సల్టెంట్గా నేను ఇండ్లకు వాస్తు చూడడానికి వెళ్ళాను. అక్కడ నాకు కొంతమంది ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఉద్యోగ సమస్యలు ఇటువంటివన్నీ నాకు చెప్పేవాళ్ళు. నేను అంటే ఇక్కడ ఎక్కువ ఆలోచించకుండా వాళ్ళకి ఏ సమస్య వచ్చినా సరే ఇది చెప్పేసేవాళ్ళు. ఇది చెప్పేస్తే నాకు 80% రిజల్ట్ నాకు ఇచ్చేసారు. అంటే ఏ కారణమైనా సరే నాకు అవసరం లేదు. ఇప్పుడు సమస్య చెప్పారా, ఇది ఎలా ప్రయోగించాలో ఎలా వాడుకోవాలో చెప్పేస్తాను. ఆ చేసిన వాళ్ళలో మళ్ళీ నేను ఫోన్ చేసి అడగడమో లేకుంటే వాళ్ళు నాకు ఫోన్ చేయడమో చెప్తారు. 10 మందికి నేను చెప్పానంటే 8 మందికి అది రిజల్ట్ ఇచ్చింది. ప్రతి 10 మందిలో 8 మందికి మంచి సత్ఫలితాలు వచ్చాయి. 2కి రాలేదు. అంటే వాళ్ళు చేయడంలో లోపం ఉందా, లేకపోతే వాళ్ళ ప్రారంభం కొద్దీ వాళ్ళకు రాదు, మనకు తెలియదు. కానీ అంత రిజల్ట్ ఉంది. కాబట్టి అందరూ కూడా హాయిగా చేసుకోవాల్సినటువంటి ఒక మంత్రము. దాన్నే కొంచెం డిఫరెంట్గా ప్రయోగం చేస్తున్నాం మనం. ఆ మంత్రం ఏంటో, ఆ ప్రయోగం ఏంటో తెలుసుకోండి. మీ ఇంట్లో ప్రతి దానికి దీన్ని వాడచ్చు. ఏ సమస్య లేకపోయినా హాయిగా ఇంట్లో ఎప్పుడూ చెప్పుకుంటూ దాన్ని చేసుకోవచ్చు. అటువంటి గొప్పమైనటువంటి మంత్రం ఇది. శ్రీనివాస ఐశ్వర్య మహామంత్రము అని. ఈ శ్రీనివాస ఐశ్వర్య మహామంత్రం ఏంటంటే అందులో 8 శ్రీకారాలు ఉంటాయి. శ్రీవత్స వక్షసం, శ్రీశం, శ్రీలోలం, శ్రీకరగ్రహం, శ్రీమంతం, శ్రీనిధిం, శ్రీఢ్యం, శ్రీనివాసమహం భజే. ఇది కొంతమంది శ్రీనివాసం భజేహం అని అంటూ ఉంటారు. మనం శ్రీనివాసమహం భజే, ఇది మన పద్ధతి. దీనిని మనం ఎలా ఉపయోగించుకోవాలంటే ఒక పేపర్ మీద ఇట్లా రౌండ్ షేప్లో ఒక గీత గీయాలి. గీత గీసిన తర్వాత ఆ సర్కిల్ లోపల ఈ మంత్రాన్ని పెన్నుతో రాయాలి. లేకుంటే ఒక ప్రింట్ తీసుకురావచ్చు డిటిపి సెంటర్లోకి వెళ్ళి. శ్రీవత్స వక్షసం, శ్రీశం, శ్రీలోలం, శ్రీకరగ్రహం, శ్రీమంతం, శ్రీనిధిం, శ్రీఢ్యం, శ్రీనివాసమహం భజే చేసేసి దానిపైన చిన్న ప్లాస్టిక్ పేపర్ లాంటిది ఏమైనా పెట్టేయాలి. ఎందుకంటే వాటర్ పెడతాం తడిసిపోకుండా. వీలైతే ప్రింట్ తీసుకొచ్చేయండి, చాలా అందంగా నీట్గా ఉంటుంది. దానిపైన ఒక చిన్న ప్లాస్టిక్ ఏదన్నా పెట్టేస్తాం. పెట్టేసిన తర్వాత గాజు గ్లాసులో నీళ్లు తీసుకొని సాయంత్రం పూజ చేసి ఆ గాజు గ్లాసులో నీళ్ళు తీసుకొని ఇంత హృదయస్థానంలో ఇక్కడ ఉంచుకొని ఆ మంత్రాన్ని 11 సార్లు చెప్పాలి. ఆ గాజు గ్లాసు దగ్గరగా 11 సార్లు చెప్పి అక్కడ పెట్టేసి దానిపైన ఒక చిన్న ప్లేట్ ఏదన్నా పెట్టేసేయాలి. తర్వాత తెల్లవారి మనం స్నానం చేసుకొని పూజ చేసుకొని తీసేసి మళ్ళీ దాన్ని ఒక 7 సార్లు ఆ మంత్రాన్ని చెప్పి శ్రీనివాసనామం, శ్రీనివాస శ్రీనివాస అంటూ స్మరిస్తూ ఆ నీళ్ళని మనం తాగాలి. ఇంట్లో వాళ్ళందరికీ ఇవ్వండి. లేకపోతే మీరు ఇంట్లో తాగే నీళ్ళలో కూడా దీన్ని కలిపేయండి. మీరు ఆఫీస్ పట్టే వాటర్ బాటిల్ ఏమైనా ఉంటే దానిలో కూడా మిక్స్ చేసుకోండి. దీన్ని ఎంతైనా సరే ఎనర్జైజ్ చేసుకోండి, అందరికీ కూడా ఇవ్వండి. ఇది ఒక్కటి చాలు. ఈ ఒక్కటి మీరు రోజు చేస్తూ ఉంటే మీ ఇంట్లో ఆరోగ్య సమస్యలు ఉండవు, ఆర్థిక సమస్యలు ఉండవు, కుటుంబ సమస్యలు ఉండవు, ఏ సమస్యలు ఉండవు. నేను పరమ అనుభవంతోనే చెప్తున్నాను. నేను వాస్తు అంటే ఏదైనా సమస్య ఉంటే నేను ఎక్కువ ఆలోచించకుండా ఈ మంత్రాన్ని చేస్తున్నాను. వాళ్ళు చేసేసుకోండి ఇది అని చెప్పేస్తున్నాను. వాళ్ళు హాయిగా చేసుకున్నారు, వాళ్ళు ఫలితం వచ్చేస్తుంది. కాబట్టి అంత నమ్మకం నాకు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దీన్ని చేసుకోండి. వీలైతే కలర్ ప్రింట్ తీసుకోండి, ఇంకా మంచి ఫీల్ ఉంటుంది. వీలైతే 108 సార్లు జపం చేయండి, ఇంకా మంచిది. మీకు సమయం ఉంటే 108 సార్లు జపం చేయండి. ఇలా పట్టుకొని 108 సార్లు చెప్పండి, ఇంకా అద్భుతం, శ్రేష్టం. అక్కడ పెట్టేయండి, అది ఎనర్జైజ్ అవుతుంది. తెల్లవారు తీసుకోండి. కొంతమంది అయితే నాకు చెప్పిన వాళ్ళ అనుభవాలు ఎలా ఉన్నాయంటే అసలు ఆ నీళ్ళల్లో ఏముందంటే నీళ్ళు తాగుతుంటే మాకు ఒక ఉత్సాహము, శక్తి, బలం, లేకపోతే ధైర్యం, అంత పవర్ఫుల్గా నీళ్ళు తాగుతుంటేనే మాకు అలా ఉంది అన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి ఇది పరమ విశ్వాసంతో ఈ ఒక్కటి సాధన చేయండి. మీ ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు, ఆరోగ్యానికి లోటు ఉండదు. కాబట్టి శ్రద్ధగా ఈ పరిహారాన్ని ఆచరించండి.